అందరికీ నమస్కారం. ఈరోజు మనం మంగళ్ పాండే కథలోకి వెళ్దాం. అసలు ఒక్క వ్యక్తి చూపిన ధిక్కారం యావత్ దేశ స్వాతంత్ర పోరాటానికి ఎలా ఒక నాంది పరికింది. చరిత్రలో ఒక సాదాసీదా సిపాయి అంత పెద్ద బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎలా సవాలు చేయగలిగాడో ఆ కథేంటో చూద్దాం రండి. ఈ మాటలు వింటేనే మనకర్థమవుతుంది మంగళ్ పాండే ప్రాముఖ్యత ఏంటో. ఆయన కేవలం ఒక సైనికుడు కాదు, ఒక విప్లవానికి ఊపిరిపోసిన నాయకుడు. సరే, ఇంతటి చారిత్రాత్మక చర్యకు దిగడానికి ముందు అసలు మంగళ్ పాండే ఎవరు, ఆయన నేపథ్యమేంటి, ఆయన కథను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఆయన మూలాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం కదా. ఉత్తరప్రదేశ్లో 1827లో ఒక సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు మంగళ్ పాండే. ఆ తర్వాత 1849లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యంలో చేరారు. ఇక్కడే అసలు కథ మొదలైంది. ఒకవైపు తన నమ్మకాలు, మరోవైపు తన విధులు, ఈ రెండిటి మధ్య నలిగిపోయారు. రాబోయే పెద్ద తుఫానుకి ఇదే పునాది వేసిందనమాట. ఇప్పుడు కథలో అసలైన మలుపు దగ్గరికి వచ్చాం. కొత్తగా వచ్చిన ఎన్ఫీల్డ్ రైఫిల్ తూటాలు అవి సిపాయిల్లో ఎలాంటి మత సాంస్కృతిక సంక్షోభాన్ని సృష్టించాయో వివరంగా చూద్దాం. 1857లో బ్రిటిష్ వాళ్లు ఒక కొత్త ఆయుధాన్ని తీసుకొచ్చారు. కాని దాని డిజైన్లో భారతీయ సిపాయిల మనోభావాల్ని దారుణంగా దెబ్బతీసే ఒక విషయం దాగి ఉంది. దాని గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం. అసలు సమస్య ఏంటంటే, ఈ కొత్త తూటాను రైఫిల్లో పెట్టాలంటే దాన్ని పళ్లతో కొరికి తెరవాలి. ఇక్కడే అసలు చిక్కొచ్చి పడింది. ఆ తూటాలకి పూసిన గ్రీజు ఆవు ఇంకా పందికొవ్వుతో తయారు చేశారని ఒక వదంతి సైనికుల్లో అగ్గిని రాజేసింది. ఇక్కడ చూడండి ఎంత ఆసక్తికరమైన విషయమో. ఈ ఒక్క వదంతి అప్పటిదాకా వేర్వేరుగా ఉన్న హిందూ ముస్లిం సైనికులను ఒక్కటి చేసేసింది. హిందువులకు ఆవు పవిత్రం, ముస్లింలకు పంది నిషిద్ధం. ఇప్పుడు ఈ రెండింటి కొవ్వును వాడారనే వార్త తెలియగానే ఇద్దరూ దీన్ని తమ మత విశ్వాసాలపై జరిగిన నేర దాడిగా భావించారు. ఇది కేవలం తూటా సమస్య కాదు, తమ అస్తిత్వాన్ని ప్రశ్నించే చర్య అని వాళ్లనుకున్నారు. ఈ అవమానం, ఈ ఆగ్రహం మంగళ్ పాండేని తిరుగుబాటు చేసేలా పురుగొల్పింది. సరే, ఆ రోజు అసలేం జరిగింది, ఒక్క వ్యక్తి అంత పెద్ద సామ్రాజ్యం మీద ఎలా తిరగబడ్డాడో ఇప్పుడు చూద్దాం. 1857 మార్చ్ 29. ఆ రోజు మంగళ్ పాండే ఒంటరిగా నిలబడ్డాడు. బ్రిటిష్ వాళ్లకి వ్యతిరేకంగా తిరగబడమని తన తోటి సైనికులకు పిలుపునిచ్చాడు. కాని చాలామంది భయంతో వెనక్కి తగ్గారు. అయినా సరే ఆయన మాత్రం ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా బ్రిటిష్ అధికారులపై దాడి చేశాడు. ఇది ఆయన అసామాన్య ధైర్యానికి ఒక పెద్ద నిదర్శనం. మంగళ్ పాండే తిరుగుబాటు తర్వాత ఏం జరిగింది? ఆయన విచారణ ఎలా సాగింది? ఆయన మరణశిక్ష తర్వాత ఎలాంటి శక్తివంతమైన వారసత్వాన్ని మిగిల్చి వెళ్లారో ఇప్పుడు చూద్దాం. బ్రిటిష్ వాళ్ల రియాక్షన్ చాలా ఫాస్ట్గా, చాలా కఠినంగా ఉంది. అతని చర్యను వెంటనే అణచివేయాలని, మిగతా వాళ్లకి ఇదొక హెచ్చరికగా ఉండాలని వాళ్లు అతనికి వెంటనే మరణశిక్ష విధించేశారు. ఏప్రిల్ 8 బారక్పూర్లో మంగళ్ పాండేను ఉరితీశారు. ఆయన భౌతిక జీవితం ఆ రోజుతో ముగిసుండొచ్చు, కాని ఆయన స్ఫూర్తి ప్రయాణం అక్కడ్నుంచే మొదలైంది. అతని మరణం ఒక ముగింపులా కనిపించినా నిజానికి అది అంతం కాదు. దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య కాంక్షను రగిలించడానికి అదొక ఆరంభం మాత్రమే. ఇక్కడే కథ ఒక అద్భుతమైన మలుపు తీసుకుంది. మంగళ్ పాండే బలిదానం వృథా పోలేదు. అది దేశవ్యాప్తంగా తిరుగుబాటుకు స్ఫూర్తినిచ్చింది. బారక్పూర్లో మొదలైన చిన్న నిప్పురవ్వ ఉత్తర భారతదేశమంతా కార్చిచ్చులా వ్యాపించింది. మీరట్, ఢిల్లీ, కాన్పూర్, ఝాన్సీ ఇలా ఒక్కదాని తర్వాత ఒకటి ఎన్నో నగరాలు తిరుగుబాటు జెండాను ఎగరవేశాయి. ఇదే భారతదేశపు ప్రథమ స్వాతంత్ర సంగ్రామంగా చరిత్రలో నిలిచిపోయింది. మంగళ్ పాండే వారసత్వం నిజంగా చాలా గొప్పది. ఆయన భారత స్వాతంత్ర్య పోరాటంలో మొదటి అమరవీరుడుగా నిలిచిపోయారు. ఆయన ధిక్కారం కేవలం తూటాలకి వ్యతిరేకం కాదు, అది బ్రిటిష్ పాలన, వాళ్ల దోపిడీమీద ప్రజల్లో పేరుకుపోయిన ఆగ్రహానికి ఒక ప్రతీక. అందుకే 1984లో మన ప్రభుత్వం పోస్టల్ స్టాంపుతో ఆయనను గౌరవించింది. ఇప్పటికీ సినిమాలు, పుస్తకాల రూపంలో ఆయన కథ మన మధ్య సజీవంగానే ఉంది. ఈ కథనం ముగింపుకు వస్తున్నప్పుడు ఈ ప్రశ్న గురించి ఒక్కసారి ఆలోచించడం ముఖ్యం. ఒక్క వ్యక్తి తీసుకున్న నిర్ణయం, ఆయన చూపిన ధైర్యం ఎంత పెద్ద మార్పుకు కారణం కాగలదో మంగళ్ పాండే జీవితం మనందరికీ చూపిస్తుంది. చివరిగా ఒక్క మాట, మంగళ్ పాండే
కేవలం ఒక సిపాయి కాదు, స్వేచ్ఛ కోసం వెలిగించిన మొదటి జ్వాల. ఆయన త్యాగం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. ఆయన కథ ధైర్యానికి, దేశభక్తికి నిలువుటద్దం.